భూముల్ని కబ్జా చేసినటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి తిరుగుతా ఉన్నాడు. ఇప్పటికే 385 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఆదిలాబాద్ పట్టణంలో పాయల్ శంకర్ కబ్జా చేసినట్టుగా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ లోనే నంబర్ 1 కబ్జా రాయుడు ఎవరంటే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరే చెప్తా ఉన్నారు. ఇంకొక దారుణమైనటువంటి పాయల్ శంకర్ ఎంత నీచానికి ఒడిగడుతున్నాడంటే మంత్రుల ఒక క్యాబినెట్ మంత్రి గారు సాక్షాత్తు చెప్పినటువంటి పదాల్ని మీకు చెప్తా. ఒక కీలకమైనటువంటి క్యాబినెట్ మంత్రి గారు పాయల్ శంకర్ యొక్క భాగోతాన్ని నాకు వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. అతను ఏమంటుండంటే, నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి. కాంగ్రెస్ పెద్దలతో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దొంగ నాటకాలు రాయబారాలు. నేను మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకొని నడవండి. ఎంత దుర్మార్గానికి నీచానికి ఒడిగట్టిండి ఈ పాయల్ శంకర్. ఇది స్వయాన రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నాకు స్వయంగా తెలియజేసినటువంటి విషయం. పాయల్ శంకర్, నీ వ్యక్తిగత ఆస్తులు పెంపొందించుకోవడానికి నీ అల్లుడి పేరు మీద, నీ కొడుకు పేరు మీద, నీ పేరు మీద వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడానికి ఇంత నీచానికి దారుణానికి ఒడిగట్టేటువంటి చరిత్ర పాయల్ శంకర్. నేను పాయల్ శంకర్కి ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని అనుకొని నడవండి అని. నువ్వు ఖచ్చితంగా రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నావు పైరవీల కోసం, నీ కబ్జా భూముల్ని రెగ్యులరైజేషన్ కోసం. ఈ మాట గనక తప్పని నువ్వు నిరూపిస్తే నాకు ఒక ఆడబిడ్డ ఉన్నది, నాకు ఒక కూతురున్నది, నీకు ఒక కూతురున్నది. నేను తడిగుడ్డలతో తడి బట్టలతో ఏ దేవాలయంలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధం. పాయల్ శంకర్, నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి అని అన్న మాటలు 1000% నిజం. దీనికోసం తడి బట్టలతో యాపల్గూడ శివ మార్కండేయ ఆలయంలో గాని, జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గాని, పెండల్వాడ హనుమాన్ మందిర్లో గాని నేను తడి బట్టలతో నా బిడ్డ మీద ఒట్టు వేసి ప్రమాణం చేసి నేను ఈ విషయం చెప్తా ప్రజలందరికీ. నువ్వు ఈ మాట మంత్రుల దగ్గర అనకపోయి ఉంటే నువ్వు కూడా నీ బిడ్డ మీద తడి బట్టలతో ప్రమాణం చేయడానికి నాతో పాటు సిద్ధం కావాలి. పాయల్ శంకర్, సిద్ధమేనా? ఎంత నీచానికి ఒడిగట్టినావు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నువ్వు మోకాళ్ళ మీద నడుచుకుంటూ కాంగ్రెస్ పెద్దల్ని కలిస్తే నిన్ను చీగొట్టిండ్రు, దగ్గరికి రాణిస్తలేరు నిన్ను. నీలాంటి కబ్జా కోరుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అపవిత్రమవుతుంది. నీలాంటి పైరవికారుణ్ణి, భూ కబ్జా భూమాఫియా నడిపేటువంటి వ్యక్తిని గనక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే సర్వ పాపాలు అంటుకుంటాయని అధిష్టానం పెద్దలు చెప్పారు. నీ నీచమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి అని నువ్వు ఏ విషయంలో అయితే మంత్రులతో మంత్రి గారి పేషీల్లో వెళ్ళి చెప్తా ఉన్నావు అంటే
నీ కబ్జాలు ఇట్లాగే కొనసాగాల, నీ భూమాఫియా ఇట్లాగే కొనసాగాల అని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. పాయల్ శంకర్ గారు, రేపు 5 గంటల వరకు మీకు, రేపు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తా ఉన్నాం.